మహానుభావుడు తెరపై కనిపించి చాలా కాలమే అయింది. 2 ఏళ్ల క్రితం ఒకే ఒక జీవితం అంటూ వచ్చాడు. అప్పుడు హిట్ కొట్టాడు. ఇప్పుడు మనమే అంటూ తిరిగి వస్తున్నాడు. ఈసారి కూడా హిట్ రిపీట్ అవుతుంది అంటున్నాడు. మనమే షూర్ షార్ట్ బ్లాక్ బస్టర్ అంటున్నాడు. ఈ మాట విని టాలీవుడ్ కు ఎక్కడా లేని జోష్ పుట్టుకొచ్చింది. టాలీవుడ్ కు అర్జెంట్ గా బ్లాక్ బస్టర్ కావాలి. సింగిల్ థియేటర్స్ పూర్తి స్థాయిలో తెరుచుకొని రోజులు 4 ఆటలు పడాలంటే థియేటర్స్ లో హిట్ బొమ్మ పడాల్సిందే. అలాంటి బొమ్మ కోసమే తెలుగు సినీ పరిశ్రమ కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తోంది. ఇండస్ట్రీ కోరుకుంటున్న హిట్ ను తాను అందిస్తానంటున్నాడు మహానుభావుడు. ఇది మనమే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో శర్వానంద్ కాన్ఫిడెన్స్. ఈ కాన్ఫిడెన్స్ చూసి టాలీవుడ్ కు ముచ్చటేస్తోంది. మహానుభావుడు అన్నట్లుగానే మనమేతో హిట్ కొడితే అంతకంటే ఏం కావాలి అంటోంది. పైగా ట్రైలర్ కూడా ఇంప్రెసివ్ గా ఉండటం మరో మంచి విషయం. ఇక మనమే మూవీలో శర్వానంద్ ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాడు. హాయ్ నాన్నలో నాని ఇలాంటి క్యారెక్టర్ చేసే హిట్ కొట్టాడు. ఇప్పుడు అలాంటి కథతోనే శర్వానంద్ తిరిగొస్తున్నాడు. పైగా తనదైన నటనతో ఇంప్రెస్ చేసే విధంగా కనిపిస్తున్నాడు. 10 ఏళ్ల క్రితం భలే మంచి రోజు సినిమాతో డైరెక్టర్ గా జర్నీ స్టార్ట్ చేశాడు శ్రీరామ్ ఆదిత్య. ఆ తర్వాత సమంతకమణి, దేవదాస్, హీరో లాంటి చిత్రాలు చేశాడు. కెరీర్ లో పెద్దగా కమర్షియల్ హిట్ అయితే లేదు. కానీ మనమే మూవీతో తాను మాత్రమే కాదు, కృతి శెట్టి కూడా కమ్బ్యాక్ ఇస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. బాలీవుడ్ లో మరో ప్రేమ జంట విడిపోయినట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. 1 కాదు 2 కాదు, 2016 నుంచి ప్రేమలో ఉన్నారు వారు. 2024లో ఏమైందో ఏమో, ప్రేమ పక్షులు చెరో దారి చూసుకున్నారట. ఇంతకీ లవ్ బర్డ్స్ ఎందుకు విడిపోయినట్లు? మొన్నే బద్నాం హుయే సాంగ్ తో మలైకా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సాంగ్ కు ముందు షారుఖ్ తో చయ్యా చయ్యా స్టెప్లతో దేశాన్ని ఊపేసింది మలైకా. ఇప్పుడు మలైకా గురించి ఇంత ఇంట్రడక్షన్ ఎందుకంటే ఆమె జీవితంలో మరో బ్రేకప్ స్టోరీ చేరిపోయిందని సమాచారం. 2016 నుంచి బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తో మలైకా సీరియస్ రిలేషన్ లో ఉంది. నిజానికి అర్జున్ మలైకా కంటే 12 ఏళ్లు చిన్నవాడు. కానీ ప్రేమకు వయసుతో సంబంధం ఏముందని వీరు కొంతకాలంగా ప్రేమ గూడు కట్టుకొని అందులో విహరిస్తున్నారు. కానీ ఇప్పుడు లవ్ స్టోరీకి బ్రేక్ పడినట్లు సమాచారం. మలైకా అర్జున్ విడిపోయారట. రేపో మాపో వెడ్డింగ్ ఇన్విటేషన్ తో వస్తారని బాలీవుడ్ ఊహిస్తున్న సమయంలో బ్రేకప్ స్టోరీ చెప్పి డిసప్పాయింట్ చేశారు. గత ఏడాది కూడా వీరిద్దరు విడిపోయినట్లు ప్రచారం సాగింది. కానీ అలాంటిది ఏం లేదు అన్నారు. ఇప్పుడు మరోసారి బ్రేకప్ రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ సైలెంట్ గా ఉంటున్నారు. అందుకు రీజన్ విడిపోయారు కాబట్టి సైలెంట్ గా ఉంటున్నారు అంటోంది బీటౌన్. రామ్ చరణ్ చాలా చిత్రాల్లో నటించి ఉండవచ్చు, కానీ రంగస్థలం మాత్రం సంథింగ్ స్పెషల్. మెగా పవర్ స్టార్ కు కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రాల్లో రంగస్థలం ఒకటి. ఈ చిత్రంలో చిట్టుబాబు పాత్రలోకి అలా పరకాయ ప్రవేశం చేశాడు చరణ్. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే కొత్త సినిమా కూడా రంగస్థలం లాగే ఉంటుందట. చిట్టుబాబు పాత్రలాగే చరణ్ క్యారెక్టర్ ఉంటుందట. రంగస్థలం సినిమాకు ఆల్రెడీ సుకుమార్ సీక్వెల్ స్టోరీ రాసి పెట్టుకున్నాడు. కాకపోతే ఈ సీక్వెల్ ఉంటుందా ఉండదా అనేది డౌట్. RRR తో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు చరణ్. అందుకే రంగస్థలం సీక్వెల్ డౌట్. అయితే ఈ లోటును బుచ్చిబాబు తీర్చబోతున్నాడు. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తన సెకండ్ ప్రాజెక్టుగా రామ్ చరణ్ తో భారీ స్పోర్ట్స్ డ్రామాను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని జూన్ నుంచి స్టార్ట్ చేయాలి అనుకున్నారు. కానీ ఇప్పుడు మరో 2 నెలల సమయం పట్టనుంది. అందుకు కారణం సెట్ వర్క్. దాదాపు 75% షూటింగ్ ఇదే సెట్ వర్క్ లో జరగనుందట. అందుకే సెట్ కంప్లీట్ అయితే కానీ షూటింగ్ కు వెళ్లలేని పరిస్థితి. గతంలో రంగస్థలం మూవీని కూడా చాలా వరకు సెట్ లోనే తెరకెక్కించారు. గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి మరో 45 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉండిపోయింది. ఈ లోపు కొత్త సినిమా సెట్ వర్క్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది చివర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రంలో చరణ్కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా స్టార్స్ రిలీఫ్ కోసం విదేశాలకు వెళ్తుంటారు. ఒక్కో హీరోకు ఒక్కో ఫేవరెట్ హాలిడే స్పాట్ ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో దేశం కూడా వెళ్ళి వస్తుంటారు. కానీ రజనీకాంత్ మాత్రం రిలీఫ్ కోసం హిమాలయాలకు వెళ్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరోసారి ఆయన హిమాలయాలకు వెళ్లారు. అయితే ఇంత అర్జెంటుగా ఎందుకు వెళ్లారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సినిమాల్లో సూపర్ స్టార్, బయట మాత్రం బాబా. అదే రజనీకాంత్ స్పెషాలిటీ. తెరపై ఉగ్ర రూపం చూపిస్తారు,
తెర వెనుక మాత్రం శాంతమూర్తిలా మారుతారు. తరచూ ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తుంటారు రజని. రీసెంట్ గా మళ్ళీ హిమాలయాలకు వెళ్లారు సూపర్ స్టార్. ఈ ఫోటో అక్కడే దిగిందే. ఎక్కడైనా సరే రజని స్వాగ్ ను మిస్ కానివ్వరు. ఈ ఫోటో చూస్తే అదే అనిపిస్తోంది అంటున్నారు ఫ్యాన్స్. ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లిన ప్రతిసారి రజనీకాంత్ రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తారు. ఏడాదికి 15 రోజులు హిమాలయాలకు ట్రిప్ వేస్తూ ఉంటారు సూపర్ స్టార్. ఈసారి ట్రిప్ ఎంతకాలం అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఒక సినిమా పూర్తయిన తర్వాత మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించే ముందు రజనీకాంత్ హిమాలయాలకు పయనమవుతారు. ప్రస్తుతం జై భీమ్ దర్శకుడు తెరకెక్కిస్తున్న వేత్తయాన్ షూటింగ్ కంప్లీట్ అయింది. త్వరలో లోకేష్ కనగరాజు మేకింగ్ లో కూలీ తెరకెక్కనుంది. అంతలో ఈలోపు హిమాలయాలకు ట్రిప్ ప్లాన్ చేశారు రజని. తెలుగు సినిమా వెలిగిపోతోంది. ఇది ఆల్రెడీ తెలిసిన విషయమే కదా అంటారా? అది నిజంగానే టాలీవుడ్ వెలిగిపోతోంది. సరిగ్గా 2 నెలల నుంచి హిట్ సినిమా లేదు. ఈ టైంలో ఈ జోక్ ఏంటి అంటారా? కానీ ఈ స్టోరీ చూస్తే మాత్రం మీరు కూడా తెలుగు సినిమా వెలిగిపోతుందనే అంటారు. మాహిష్మతి నగరం అనగానే బాహుబలి 1 నుంచి స్టోరీని ఊహించుకుంటూ వస్తారు ఆడియన్స్. కానీ బాహుబలి 1 రిలీజ్ కు ముందు కూడా కథ ఉంది. ఆ కథను ఇటీవల యానిమేషన్ రూపంలో విడుదల చేశారు రాజమౌళి. అదే హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో ఓటీటీ ఆడియన్స్ ను అలరిస్తోంది. బాహుబలికి ప్రీక్వెల్ స్టోరీ యానిమేషన్ రూపంలో వస్తే జూన్ 27న రిలీజ్ అవుతున్న కల్కి మూవీకి సంబంధించిన ప్రీక్వెల్ స్టోరీని బుజ్జి భైరవ కాంబినేషన్ ఎస్టాబ్లిష్ చేస్తూ నాగ్ అశ్విన్ యానిమేటెడ్ వెబ్ సిరీస్ రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. బాహుబలి 2 రిలీజ్ తర్వాత రాజమౌళి యానిమేషన్ ఫిల్మ్స్ రిలీజ్ చేస్తుంటే నాగ్ అశ్విన్ మాత్రం కల్కి మూవీ రిలీజ్ కు ముందే యానిమేషన్ సిరీస్ ను రిలీజ్ చేశాడు. ఇది ఒక విధంగా రిస్క్. కానీ నాగ్ అశ్విన్ ఈ రిస్క్ ను సవాలుగా స్వీకరించాడు. ఏది ఏమైనా ఇండియన్ యానిమేషన్ విభాగానికి బాహుబలి, బుజ్జి, భైరవ సిరీస్ కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి.